చూడండి ఒకసారి. ఈ టైప్ ప్రాబ్లమ్స్ కూడా మనకి రిపీటెడ్గా అడుగుతున్నాడు అనమాట క్వశ్చన్స్. ఓకేనా, చాలా 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 ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి కాన్సన్ట్రేట్ చేసి వినండి. ఈ ప్రాబ్లమ్ని మనకి రిపీటెడ్గా అడుగుతున్నాడు అనమాట క్వశ్చన్. ఈ మోడల్ అంటే వాల్యూ చేంజ్ చేస్తాడు కానీ సేమ్ మోడల్ అడుగుతున్నాడు. ఓకే, సో ఒకసారి చూడండి ఒకసారి. ఏ టాప్ వ్యూ అంటే టాప్ వ్యూ ఆఫ్ 75 mm లాంగ్ లైన్. ఇప్పుడు మనకు ఇచ్చిన దాని ప్రకారం లైన్ యొక్క లెంత్, ఏబి యొక్క లైన్ యొక్క లెంత్ వాడు ఇచ్చిన దాని ప్రకారం 75 mm. ఓకే, 75 mm లాంగ్ ఉందన్నాడు. అలాగే ఈజ్ మెజర్ 65 mm while the length of its front view is 50 mm. ఓకే, అంటే టాప్ వ్యూ ఉందంట ఆఫ్ ఈ లైన్ ఇంత లెంత్ ఉన్న ఒక లైను టాప్ వ్యూలో చూస్తే నాకు 65 mm లెంత్లో కనబడుతుంది సార్ అన్నాడు. అంటే మనకి టాప్ వ్యూ యొక్క లెంత్ ఇచ్చాడు. టాప్ వ్యూ లెంత్ ఎంత ఇచ్చాడు? 65 mm. నేను చాలా క్లియర్గా మాట్లాడుతున్నాను. దీన్ని రెడ్యూస్డ్ లెంత్ అంటారు, పెట్టుకోండి. ఇదే రెడ్యూస్డ్ లెంత్. ఓకే, బై ద లెంత్ ఆఫ్ ఇట్స్ ఫ్రంట్ వ్యూ ఈజ్ 50 mm. అంటే ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ లెంత్. ఓకే, ఇక్కడ రాయండి. దిస్ వన్ ఈజ్ టాప్ వ్యూ లెంత్. అలాగే ఫ్రంట్ వ్యూ లెంత్ కూడా ఇచ్చాడు. ఫ్రంట్ వ్యూ లెంత్ 50 mm. ఇట్ ఈస్ రెడ్యూస్డ్ లెంత్. ఇట్ ఈస్ ఆల్సో రెడ్యూస్డ్ లెంత్. ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ లెంత్ ఇచ్చాడంటే అవి మనకి రెడ్యూస్డ్ లెంత్ అని మనకు అర్థం కావాలి. ఓకే, బికాజ్ ఇట్ ఈజ్ ఏ అంటే ఈ ప్రాబ్లం మనం చూస్తూ ఉంటే బోత్ ద ప్లేన్స్కి ఇంక్లైన్ ఉన్న ప్రాబ్లం ఇది. ఓకే, ఇది కూడా రెడ్యూస్డ్ లెంత్. ఎందుకంటే మనకు అర్థమవుతుంది 75 mm లాంగ్ అన్నాడా, అంటే ఇంత లెంత్ ఉన్నది టాప్ వ్యూలో చూస్తే 65 ఉంది, ఫ్రంట్ వ్యూలో నుంచి చూస్తే 50 ఉంది. అంటే మనకి అవి రెడ్యూస్ అయ్యి కనిపిస్తున్నాయి అనేది మనకు అర్థం కావాలి. అంటే రెడ్యూస్ అయ్యి కనిపిస్తున్నాయి అంటే ఈ లైను బోత్ ద ప్లేన్కి ఇంక్లైన్గా ఉన్నట్టు. ఆ ఇంక్లైన్ ఎంతో కూడా చెప్పట్లేదు వీడు, అది కూడా మనమే ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, అసలు యాక్చువల్గా ఉన్న లెంత్ ఎంత 75, అది టాప్ వ్యూలో రెడ్యూస్ అయ్యి ఎంత కనబడుతుంది 65. అలాగే ఫ్రంట్ వ్యూలో ఎంత కనిపిస్తుంది 50 కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ ఓకే. నెక్స్ట్ 1 and 8 ఈజ్ ఇన్ ద హెచ్పి. అంటే ఏ యొక్క కండిషన్ ఇచ్చాడు, ఇట్ ఈస్ ఆన్ ఇన్ ద హెచ్పి. నెక్స్ట్ అండ్ 12 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఈ. అంటే 12 mm ఇదే ఏ in front of VP. ఓకే, VP కి ఇన్ ఫ్రంట్ ఉందన్నాడు. అంటే 12 mm ఆఫ్ VP. సో ఇక్కడ డైరెక్ట్ రాసేసింది 12 mm ఆఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ VP. ఓకే, నెక్స్ట్ డ్రా ద ప్రొజెక్షన్ ఆఫ్ AB. AB యొక్క ప్రొజెక్షన్ డ్రా చేయండి సార్. ఓకే, ఏబి యొక్క ప్రొజెక్షన్స్ అంటే ప్రొజెక్షన్స్ అంటే ఏబి యొక్క ఇంక్లినేషన్తో ఎంత ఇంక్లినేషన్తో ఉంది అని రాయాలి హారిజాంటల్ ప్లేన్కి. అలాగే వెర్టికల్ ప్లేన్కి ఎంత ఇంక్లినేషన్తో ఉంది అనేది డ్రా చేయాలి. అది దాన్ని ప్రొజెక్షన్ ఆఫ్ ఏబి అంటారు. నాట్ టాప్ వ్యూ అండ్ ఫ్రంట్ వ్యూ. ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ అని అవసరం లేదు. ఆయన కావాల్సింది ఏంటి, డ్రా ద ప్రొజెక్షన్స్ ఆఫ్ ఏబి అండ్ డిటర్మైన్ ఇట్స్ ఇంక్లినేషన్ విత్ ఏబి విత్ horizontal plane and vertical plane. So horizontal plane తోను HP VP అంటే vertical plane కి ఎంత ఇంక్లినేషన్ తో ఉంది కావాలి, అలాగే horizontal plane తో ఎంత ఇంక్లినేషన్ తో ఉంది కూడా కావాలి అంటారు. ఆయనకి చాలా క్లియర్గా మాట్లాడుతున్నాను. ఓకే, టాప్ వ్యూతో అలాగే ఫ్రంట్ వ్యూతో ఇంక్లినేషన్ అంటే ఫ్రంట్ వ్యూ యొక్క ఇంక్లినేషన్ విత్ హారిజాంటల్ ప్లేన్ అడగట్లేదు. వాడు అడుగుతున్నది ఏంటంటే ఆ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ హారిజాంటల్ ప్లేన్తో ఎంత ఇంక్లినేషన్తో ఉంది, వెర్టికల్ ప్లేన్తో ఎంత ఇంక్లినేషన్తో ఉంది అని అడుగుతున్నాను అనమాట. సింపుల్గా. సో చూడండి ఒకసారి. సో మనం ఫస్ట్
సో ఎలా ఇచ్చినా కానీ ప్రాబ్లం ఎలా ఇచ్చినా కానీ ఫస్ట్ ఆ లైన్ అనేది బోత్ ద ప్లేన్కి ప్యారలల్ ఉన్నట్టు డ్రా చేసుకోండి. ఓకే, బోత్ ద ప్లేన్కి ప్యారలల్ ఉన్నది అనేటట్టు డ్రా చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది x, y లైన్ అంటే x, y లైన్. ఓకే, ఇది దీని యొక్క రిఫరెన్స్ లైన్, ఇది లైన్ మనం తీసుకున్న రిఫరెన్స్ లైన్. చూడండి ఒకసారి, ఏ ఈజ్ ఇన్ ద హెచ్పి మీద ఉంది అంటున్నాడు. అంటే ఇదే కదా ఫ్రంట్ వ్యూ నుంచి చూస్తే అది హెచ్పి మీద ఉంది అంటాడు. కాబట్టి ఆ లైన్ అంతా కూడా ఫ్రంట్ వ్యూ మీద ఉన్నదని ప్యారలల్గా డ్రా చేయమన్నాను కదా. ఓకే, సో హెచ్పి మీద ఉంది అని అనుకోండి, ఆ లైన్ అయితే హెచ్పి మీద ఉంది. అలాగే 12 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి, హెచ్పి మీద ఉంది, ఈజ్ ఆన్ హెచ్పి మీద ఉంది, ఈజ్ ఆన్ హెచ్పి అండ్ 20 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. సారీ 12 mm ఇన్ ఫ్రంట్. అంటే చూడండి ఒకసారి నేను డ్రా చేస్తాను. ఏ డాష్ దీని యొక్క లెంత్ ఎంత అన్నాడు 75. ఇక్కడ నుంచి 75 mm డిస్టెన్స్లో B1 డాష్ ఇచ్చుకోండి. ఓకే, అలాగే దీన్ని డ్రాగ్ చేసుకుంటూ రండి, అలాగే దీన్ని డ్రాగ్ చేసుకుంటూ రండి. ఎంతవరకు 12 mm డిస్టెన్స్ వరకు. దీని యొక్క డిస్టెన్స్ ఎంత 12 mm. ఓకే, 12 mm డిస్టెన్స్ వరకు రండి. వచ్చిన తర్వాత దీనికి ప్యారలల్గా ఒక లైన్ డ్రా చేసింది. అంటే ఇది యాక్చువల్ ఏ, ఇది B1. నేను నోటేషన్ చేంజ్ చేయట్లేదు, ప్రతి దాంట్లో ఒకే నోటేషన్స్, ఒకే రకమైన నోటేషన్స్ నేను ఇచ్చుకుంటున్నాను. ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు దాని గురించి. ఓకే, ఇది B1. అంటే ఇప్పుడు ఈ కండిషన్ మీకు అర్థం అవ్వాలి. ఇట్ ఈస్ ఆన్ హారిజాంటల్ ప్లేన్ మీద ఉంది, ద లైన్ ఈస్ ఆన్ హారిజాంటల్ ప్లేన్ అండ్ 20 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ వెర్టికల్ ప్లేన్. ఓకే, ఉన్నప్పుడు ఇది కండిషన్. బట్ ఇట్ నెక్స్ట్ వాడు ఏమి చెప్పాను సార్, టాప్ వ్యూ లెంత్ 65 mm అన్నాడు. అంటే నేను చాలా క్లియర్గా చెప్పాను, టాప్ వ్యూ లెంత్ అంతా ఎక్కడ వచ్చింది, టాప్ వ్యూలోనే కదా. ఎందుకంటే టాప్ వ్యూ తీసుకోండి ఫస్ట్, టాప్ వ్యూ లెంత్ ఇంతే కదా, టాప్ వ్యూ లెంత్. ఈ కండిషన్ తీసుకోండి. అసలు టాప్ ఎలా వచ్చింది, ఈ లైన్ కొంత ఇంక్లినేషన్తో ఉంటే ఆ ఇంక్లినేషన్ టాప్ నుంచి చూస్తే అప్పుడు అది ప్రొజెక్ట్ అవుతుంది అన్నమాట ఈ లైన్ మీద. ఓకేనా. సో ఇది రివర్స్లో అడిగాడు, టాప్ వ్యూ ఇచ్చేసాడు, తన యొక్క పొజిషన్ డ్రా చేయమంటాడు. రివర్స్లో అడిగాడు, టాప్ వ్యూ ఇచ్చేసాడు, తన యొక్క పొజిషన్ డ్రా చేయమంటాడు. అందుకని ఏం చేస్తారంటే టాప్ ఇదే కదా, అంటే టాప్ ఇదే కదా, టాప్ వ్యూ ఎంత 65 mm అన్నాడు. ఇది ఎంత యాక్చువల్ 75. సో 65 mm వరకు లెంత్ వరకు తీసుకుని దాన్ని B2, సో B2 అనుకోండి ఆ పాయింట్ని, సో B2 అనుకోండి. ఓకే, సో చూడండి ఒకసారి. సో దీన్ని వెర్టికల్ లైన్ని డ్రా చేసి, ఓకే, ఏ డాష్ యాజ్ ఎ సెంటర్ అండ్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు ఏ డాష్ B1 డాష్ తో ఒక ఆర్క్ కొట్టాడు, ఒక పాయింట్ దగ్గర పోల్చడం. ఇదే పొజిషన్ ఆఫ్ లైన్, పొజిషన్ ఆఫ్ లైన్. ఓకే, ఇక్కడ ఉన్న యాంగిలే వాడు అడిగిన యాంగిల్ అన్నమాట. డిటర్మైన్ ఇంక్లినేషన్ విత్ హెచ్పి అడిగాడు. హెచ్పితో ఇంక్లినేషన్ ఇది ఎంత యాంగిల్ ఉందో చూసుకోండి, ఆ యాంగిల్ని ఇక్కడ రాసింది. ఓకే, సో దీని పాయింట్ B2 డాష్. సో ఇది వచ్చేసిందంటే మనకి లోకస్ ఆఫ్ పాయింట్ B వచ్చేసినట్టే, లోకస్ ఆఫ్ పాయింట్ B వచ్చేసినట్టే. గాట్ ఇట్? ఇక్కడ ఓకేనా. నెక్స్ట్ చూడండి ఒకసారి, వాడు ఫ్రంట్ వ్యూ లెంత్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు 50 mm ఇచ్చాడు, 50 mm. సో మీరు ఏం చేస్తారు, ఇది కదా, ఇది లోకస్, ఈ లోకస్ ఆఫ్ పాయింట్ B అంటే ఫ్రంట్ వ్యూ కూడా లైన్, ఫ్రంట్ వ్యూ పాయింట్ కూడా ఇక్కడే ఉంటుంది కదా, అంతే కదా. ఇది లోకస్ ఆఫ్ పాయింట్ B ఇన్ ఫ్రంట్ వ్యూ, ఫ్రంట్ వ్యూ కాబట్టి ఫ్రంట్ వ్యూ పాయింట్ కూడా B డాష్ అంటే ఫ్రంట్ వ్యూ కూడా ఇదే లైన్ మీద ఉండేది. సో 50 mm రేడియస్లో ఒక ఆర్క్ పట్టండి. దాన్ని బట్టి మనకి ఫ్రంట్ వ్యూ వచ్చేసింది. దీన్ని
ఫ్రంట్ వ్యూ అంటారు అన్నమాట. సో దీన్నే సో ఫ్రంట్ వ్యూ అంటారు అన్నమాట. ఓకే, దట్ ఈస్ బి డాష్. ఏ డాష్ బి డాష్ మనకి సేమ్ లెంత్ 50 mm తో కాదు పట్టాలి. ఇప్పుడు లోకస్ ఆఫ్ పాయింట్ బి వచ్చినప్పుడు సో అదే లైన్ మీద మీకు ఫ్రంట్ వ్యూ ఉంటుంది కాబట్టి ఫ్రంట్ వ్యూ కట్ చేసి ఫ్రంట్ వ్యూ వచ్చేసింది. ఓకేనా? సో ఇన్ కేస్ అది అడిగితే ఇక్కడ ఉన్న యాంగిల్ కూడా మీరు చెప్పేయచ్చు అనమాట, ఆల్ఫా యాంగిల్. అది అడగలేదు కాబట్టి మనకు అవసరం లేదు. నెక్స్ట్ చూడండి ఒకసారి. డ్రా ఇట్స్ ప్రొజెక్షన్ ఆఫ్ ఏబి. ఓకే, అలాగే డిటర్మైన్ ఇంక్లినేషన్ ఆఫ్ విపితో కూడా అడిగాడు. విపితో ఇంక్లినేషన్ అడిగాడు కాబట్టి ఫస్ట్ ఏం చేస్తారు మీరు, సో దీన్ని డ్రాగ్ చేసుకుంటూ రండి. ఓకే, డ్రాగ్ చేసుకుంటూ వచ్చారు. సో మనకి ఏ బి2 మనకి ఏ లెంత్ ఉంది, టాప్ వ్యూ లెంత్ కదా, టాప్ వ్యూ లెంత్ కదా. సో సేమ్ రేడియస్తో ఇటు ఒక ఆర్క్ పట్టండి, ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది, ఇదే టాప్ వ్యూ. ఓకే, సో ఈ టాప్ వ్యూ ఇదే టాప్ వ్యూ. సో దీన్ని ఈ యాంగిల్ని సో బీటా అంటారు, మనకు అడగలేదు కానీ సో ఎంత యాంగిల్ అయితే అంత చెప్పేసుకోండి. టాప్ వ్యూ యాంగిల్ మనకు అడగలేదు, సో వదిలేయండి. నెక్స్ట్ చూడండి ఒకసారి. ఇది వచ్చేసిన తర్వాత మనకి లోకస్ ఆఫ్ అంటే టాప్ వ్యూ వచ్చిన తర్వాత మనకు లోకస్ పాయింట్ ఆఫ్ బి ఇన్ టాప్ వ్యూ వచ్చేసింది. లోకస్ ఆఫ్ పాయింట్ బి ఇన్ టాప్ వ్యూ వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు ఏంటి, ఈ లైన్ మీదే బి ఉంటుంది, బి యొక్క పొజిషన్ ఉంటుంది. సో దానికోసం ఏం చేస్తారు, బి అంటే ఏంటి, ఏబిని మనం ఆర్క్ కొట్టాం అనుకోండి. ఏబిని ఒక ఆర్క్ కొడితే లోకస్ పాయింట్ ఎక్కడైతే కాన్స్టెంట్ అవుతుందో అదే కదా మనకి, అలాగైనా డ్రా చేయొచ్చు. లేకపోతే సో దీన్ని ఇలా డ్రా చేసుకొచ్చి ఈ లైన్ని ఇలా దీంతో కట్ చేసి, అంటే ఈ లైన్ ఇలా కట్ చేసి దాన్ని స్ట్రైట్గా లైన్ డ్రా చేస్తే ఈ రెండింటిని కోయిన్సైడ్ చేస్తే అదే మన యొక్క బి యొక్క పొజిషన్ అవుతుంది టాప్. సో అలా కాకుండా లేకపోతే చూడండి ఒకసారి, నేను మళ్ళీ చెప్తాను, రెండింటి మెథడ్ చెప్తాను. దీన్ని ఎలా డ్రాగ్ చేసుకొచ్చి ఈ పాయింట్ మీరు బి3 డాష్ అనుకోండి. సో దీన్ని వెర్టికల్గా లైన్ డ్రా చేస్తే ఈ పాయింటే బి3. ఓకే, ఈ పాయింటే వాడు ఇదే ఈ లైనే మనకి దట్ ఈస్ టాప్ వ్యూలో యొక్క పొజిషన్, అంటే వెర్టికల్తో ఎంత ఇంక్లినేషన్ చేస్తుందో లైన్ అన్నమాట. ఓకే, వెర్టికల్తో ఎంత ఇంక్లినేషన్ చేస్తుంది అనేది లైన్ అన్నమాట. ఇక్కడ ఉన్న యాంగిల్ మనకి 5 అనే యాంగిల్. ఓకే, సో అన్ని డ్రా చేస్తావు లేదా. సో ఏబి3 వచ్చేసింది. సో ఏబి3 దీని యొక్క ఇదే కదా, ఇది 5 అనే యాంగిల్ ఇంక్లినేషన్ ఉన్నప్పుడు అంటే రెడ్యూషన్ అయితే కదా కనిపించింది. అలాగే ఇది యాక్చువల్ పొజిషన్ స్ట్రైట్ అనే యాంగిల్తో వచ్చినప్పుడు దాని యొక్క టాప్ వ్యూ రెడ్యూషన్ అయితే కదా మనకు వచ్చింది. ఓకే, సో మొత్తం అన్నీ వచ్చేసినాయి అన్నమాట. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ 3 లైన్లు ఈక్వల్, మొత్తం ఈ 4 లైన్లు. ఓకే, సో ఇలాగైనా డ్రా చేసుకోవచ్చు, అంటే దీన్ని డ్రాగ్ చేసుకొచ్చి ప్రొజెక్ట్ చేసి దీన్ని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవచ్చు. లేకపోతే మనకు లోకస్ పాయింట్ వచ్చేసింది కాబట్టి ఏ నుంచి ఒక ఆర్క్ పట్టండి, ఆపడుతున్నా అదైనా వచ్చేసింది. ఎందుకంటే ఈ రెండు కూడా సేమ్ రేడియస్తో ఉంటాయి కాబట్టి, సేమ్ లెంత్తో ఉంటాయి కాబట్టి దీన్ని డ్రాగ్ చేసుకుంటూ రావచ్చు. లేకపోతే ఇది ఫ్రంట్ వ్యూ కదా, ఇది రెడ్యూస్ లెంత్ కదా, ఈ ఫ్రంట్ వ్యూ ఎలా వచ్చింది, దీని యొక్క పొజిషన్ బట్టి వచ్చింది కాబట్టి మన రివర్స్లో పైన అంటే దీన్ని డాటర్ లైన్ డ్రా చేసి ప్రొజెక్ట్ చేస్తే అలాగైనా వచ్చేసింది. సో ఎలాగైనా డ్రా చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, అలాగే ఇది సో ఇది ఈ టూ లైన్స్ ఫ్రంట్ వ్యూస్ అన్నమాట. అలాగే సో మనకి ఏబి2 ఏబి ఈ రెండు కూడా సేమ్ లెన్స్ అన్నమాట. సో మీరు రిప్రజెంట్ చేయడం కొంచెం కష్టంగా ఉన్నప్పుడు చెక్ ప్రాసెస్ మాత్రం ఫాలో అవ్వండి, మీరు ఈజీగా అర్థమైపోతాను. ఓకే, ఇది ప్రాసెస్.